శుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్పాడు. ఇంద్రుడు తన తప్పు తెలుసుకున్నాడు. గురువు పాదాల మీద నా కిరీటం మోపి చక్కగా సేవించి మనసు గెలుచుకుంటాను అని నిశ్చయించి గురువు బృహస్పతి వద్దకు వెళ్ళాడు. ఇంద్రుడు తన ఇంటికి రావడం తెలుసుకున్న బృహస్పతి తన ఆత్మశక్తితో కనిపించకుండా అదృశ్యమైపోయాడు. దేవేంద్రుడు అంతటా చూసి గురువు జాడ లేకపోవడం చేత చిన్నబుచ్చుకున్నాడు. జరిగినదంతా జ్ఞాతులైన రాక్షసులు చారుల వలన తెలుసుకుని గురువైన శుక్రాచార్యుని ఆశ్రయించారు. వారి శక్తిని గురువు చేత పెంచుకుని దేవతల మీదికి దారితీశారు. దుష్టులు, సమస్త పాపాలు మూర్తీభవించిన వారు, శ్రేష్టమైన ధర్మకర్మలను విడిచి చరించేవారు, దుర్నీతి వలన అపకీర్తి పొందినవారు అయిన దానవులు దేవతలపై దండెత్తారు. దండింగో దండకాండోద్ధతరథహయవేదండతండంబుతోడన్ దండెత్తెన్మెండుగానత్తను జనికరముల్ దైవవర్గంబు మీదం జండ బ్రహ్మాండ భేద్యోచ్ఛ్రయ జయరవముల్ సర్వదిక్షోభగా ఉద్దండ ప్రఖ్యాతలీలందలపడిరి సురల్ దర్పులై వారితోడన్. విండ్లు, బాణాలు, వేగవంతమైన రథాలు, గుర్రాలు, ఏనుగులు దండిగా కూర్చుకుని ఆ దానవ సైన్యం దేవతల మీద దండెత్తింది. బ్రహ్మాండం బద్దలయ్యేట్లుగా తీవ్రమైన గట్టి జయ జయ ధ్వానాలు దిక్కులన్నిటినీ క్షోభింపచేస్తూ ఉండగా దేవతలు కూడా దర్పించి ఉద్దండమైన ప్రఖ్యాతి చూపుతూ వారితో తలపడ్డారు. జై శ్రీకృష్ణ.